నాది 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 నాదే ఈ లోకమంతా. వావ్! ట్రాన్స్ ఆఫ్ కుబేరా. అసలా నిజంగానే ట్రాన్స్లోకి వెళ్ళిపోయానండి. ఆ బ్యాక్గ్రౌండ్ ఆ సీన్స్ చూస్తూ నాది నాది అని మ్యూజిక్ వస్తుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి. అసలు బా ఆ ధనుష్ని కానీ నాగార్జున గారిని కానీ చూస్తుంటే నిజంగా ఒక్కొక్క సన్నివేశం ఏదో ఒక లోకానికి తీసుకెళ్ళిపోయాడు అనిపించింది. నిజంగా కొన్ని చోట్ల నాకు జలక్ అన్నట్టు అనిపించింది. గూజ్ బంప్స్ కూడా కాదు, అదొక జలక్ మూమెంట్ అనమాట. నిజంగా ఎక్స్ట్రాడినరీ అండి. అసలు నిజంగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఈ ఒక్క అది టీజర్ అనాలి చెప్పాలంటే. ఈ టీజరు నెక్స్ట్ లెవెల్ వైబ్స్ని అయితే క్రియేట్ చేసింది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్కి తీసుకెళ్ళిపెట్టింది. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఖచ్చితంగా 200%. శేఖర్ కమ్ముల అంటేనే స్టోరీ, అంటే ఒక స్టోరీ బేస్ చేసుకున్న సినిమాలు వస్తాయి. ఒక మంచి స్టోరీ కానీ, లీడర్ కానీ, ఇలాంటి సినిమాలు మీరు చూస్తుంటే హ్యాపీ డేస్ కానీ, లీడర్ కానీ, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నిట్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ జనాలకి, అంటే ఎలాంటిది జనాలకి హార్ట్కి టచ్ అయ్యే మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి ఈ సినిమాలు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకి ధనుష్ క్యారెక్టర్ ఒక హార్ట్ లాంటిది అనేది నాకైతే క్లియర్గా కనపడింది. ఆ సాంగ్లో కానీ, ఆ సన్నివేశాలు కానీ. ధనుష్ నార్మల్గానే ఒక ఎలా అంటే యాక్టింగ్ పరంగా ఏ సీన్ అయినా సరే, ఏ క్యారెక్టర్ అయినా సరే అసలు ఇది అతని కోసమే క్రియేట్ చేసిందా అన్నట్టు ఉంటుంది సినిమాలో. దీంట్లో కూడా ఇట్ లుక్స్ ఏ బెగ్గర్ క్యారెక్టర్. తర్వాత అతన్ని నాగార్జున చేరదీయడం కానీ, తర్వాత అది ఎలా మౌల్డ్ అయింది ఆ క్యారెక్టరైజేషన్, అది సినిమాకి ఎంత ఎఫెక్ట్ అయింది అనేది కొంచెం క్లియర్ కట్గా కనిపించకపోయినా కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఈ ఒక్క టీజర్ చూసిన తర్వాత చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా పెంచుకొని ఉంటారు. థియేటర్కి వెళ్ళి చూడాలి అలాంటి సినిమాలు. నిజంగా హార్ట్కి టచ్ అయ్యే మూమెంట్ చాలా ఉన్నట్టు కనిపిస్తుంది. రియల్ అంటే మన ప్రస్తుత సొసైటీని బేస్ చేసుకుని దాని బ్యాక్గ్రౌండ్గా తీసుకొని క్యారెక్టర్స్ని బాగా బిల్డ్ చేసినట్టు. యూజువల్గా సొసైటీ కోసం శేఖర్ కమ్ముల తీసిన లీడర్ మూవీ చాలా బాగా ఎక్కింది. అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మూవీ. ఎక్స్ట్రాడినరీగా ఒక్కొక్క సీను వాళ్ళ కోసమే, అంటే వాళ్ళే ఒక క్యారెక్టర్ మన ముందు నడుస్తున్నట్టు కానీ, కదులుతున్నట్టు గాను అనిపించేలాగా ఉంటాయి శేఖర్ కమ్ములవి. సో ఇప్పుడు కూడా సన్నివేశాలు, ఒక సీన్లో మన ధనుష్ పరిగెత్తుకుంటూ వస్తుంటే ఇలా జుట్టేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ సీన్స్ కానీ సన్నివేశాలు చూస్తుంటే బా ఏదో రకమైన ఫీలింగ్ అండి. ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా కానీ టూ గుడ్ అనమాట. సో ఈ రీసెంట్ డేస్లో ఇది ఒక టైప్ ఆఫ్ మూవీ లాగా నాకు అనిపించింది. జనాల మనసుకు హత్తుకుని ఖచ్చితంగా జనాలు ఇన్వాల్వ్ అయిపోతారు సినిమాలో. మనము ఎక్కడో ఒక పార్ట్లో ఉన్నామా, నుంచున్నామా, చూస్తున్నామా అన్నట్టే ఉంటుంది. ఏంటంటే మనం కూడా సినిమాలో భాగం అయిపోయాం అనుకోండి. ఒక సినిమా చూస్తున్నప్పుడు మన హార్ట్కి ఎందుకు టచ్ అవుతుంది, కన్నీళ్ళు ఎందుకు పెడతాము, నవ్వుతాం, అంటే అలాంటి సన్నివేశాల్లో మనం అక్కడే ఉండి మనం అక్కడ ఉన్న ఫీల్ని మనకి టచ్ అవుతుంది. మనం అక్కడ ఉన్న ఫీల్ అయితే వస్తుంది. అలాగే ఈ సాంగ్ నాది 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 ఈ లోకమంతా నాది, అంటే అన్నీ నావని చెప్పుకుంటూ వెళ్తారు కదా ఒక్కొక్కటి. అలా ఫీల్ అవుతుంటే అదొక రకమైన ఫీల్ అండి. నిజంగా చాలా డిఫరెంట్గా ఫీల్ అయ్యాను ఈ మధ్య కాలంలో. గూజ్ బంప్స్ ఒక ఎత్తు అయితే, గూజ్ బంప్స్కి అంటే దానికి సంబంధం లేని ఒక రకమైన ఫీలింగ్ షేక్ని అయితే నాకు ఇచ్చింది. సో అందుకైనా చూడంగానే దాని గురించి మాట్లాడాలి, ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను. నిజంగా టూ గుడ్ అండి. సో సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న జూన్ 20th అని అనౌన్స్ చేశారు. సో చూద్దాము థియేటర్లో ఈ సినిమా ఎలా అలరిస్తుంది. ఖచ్చితంగా ఇది ద బెస్ట్ మూవీ శేఖర్ కమ్ముల గారి దగ్గర నుంచి చాలా 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 రోజులైంది. అందులోనూ నాగార్జున గారు అండ్ ధనుష్ క్యారెక్టరైజేషన్స్ కానీ వాళ్ళ కాంబినేషన్ ఒక పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ప్రస్తుతానికైతే జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.